ఇంటికి తగినంత వాకిలి లేకపోతే అది కూడా వాస్తు దోషం కిందకే వస్తుందంటారా? వాకిలి అనంగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే వాకిలి గోమయంతో అలకటం, హ్మ్. ముగ్గులు పెట్టటము, అవును. ఇది వాకిలి పొద్దున సాయంత్రం ఊడ్చేయటము, ఇవన్నీ మనకి గుర్తుకొస్తాయి. అంటే ఇప్పుడు వాకిలి అంటే ఏమిటి? ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండేటటువంటి ఖాళీ స్థలం. ఇంటి లోపల అంటే కాంపౌండ్ లోపల ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండే ఖాళీ స్థలాన్ని వాకిలి అంటాం. హ్మ్. ఇప్పుడు చాలా కొద్ది ఇళ్లల్లో మాత్రమే వాకిలి కనపడుతుంది మనకి, ఇండిపెండెంట్ హౌసెస్లో దట్టు. హ్మ్. ఆ వాకిలి మెయింటైన్ చేసే పద్ధతి చేసేవాళ్ళు చేస్తారు, అందరూ చేయరు. అదే అపార్ట్మెంట్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి అసలు వాకిలి అంటూ ఉండదు. మనం తలుపు తెరవగానే కారిడార్ ఉంటుంది, ఇటుపక్కన ఒక ఫ్లాట్, అటుపక్కన ఒక ఫ్లాటు, ఎవరి తలుపు వాళ్ళకి ఉంటుంది. హ్మ్. మన తలుపుకి ఎదురుగా మనం ముగ్గులు వేస్తామంటే ఎదురింటి వాళ్ళు ఒప్పుకోరు, అట్లా కూడా ఉంది. ఈ తలుపులు అందుకే ఎదురెదురుగా పెట్టకుండా ఒకరి ప్రైవసీ ఇంకొకరి ప్రైవసీ దెబ్బ తినకుండా కొంచెం పక్కకి జరిపి పెడుతున్నారు. ఒకరి తలుపు తెరుచుకుంటే ఎదురుగా గోడ కనపడుతుంది, ఎదురింటి వాళ్ళ తలుపు కనపడకుండా. ఇది చాలా వరకు మెయింటైన్ చేస్తున్నారు. అట్లా చేసుకున్నా సరే మీ తలుపు ఎదురుగా మీరు ముగ్గులు పెట్టుకుంటే వాళ్ళు దానిపై నుంచి నడవలసి వస్తే ఆబ్జెక్ట్ చేస్తుంటారు. ఇది అంటే సొసైటీ మారిపోతూ ఉంది, సోషల్ బాండేజ్ మారిపోతూ ఉంది. ఇదివరకు సొసైటీలో ఎటువంటి కులమతాలతో సంబంధం లేకుండా ఒకరికొకరు సహకరించుకునేవాళ్ళు. ఇప్పుడు అది పోయింది. సొసైటీలో వీలైనంత క్రిటిసిజం ఎక్కువైపోయింది. దానివల్ల ఏమవుతుంది, ఒకరి పద్ధతులు ఇంకొకరికి నచ్చవు, విమర్శించడం మొదలైంది. సరే, అది వేరే సబ్జెక్టు. సో ఒక ఇంటి ముందు ఉండవలసినంత వాకిలి కనీసం ఉండాలి, అది లేకపోవటము దోషమే అవుతుంది. ఇప్పుడు మనకి ప్రధాన ద్వారం ఎక్కడ ఉంటుందో దానికి ఎదురుగా ఉన్నదే వాకిలి అంటాం. మన ప్రధాన ద్వారం ఒక దగ్గర ఉండి వాకిలి ఇంకొక దగ్గర ఉంటే దాన్ని వాకిలి అనం, ఖాళీ స్థలం అంటాం. అందుకని ఉండాలి, లేనప్పుడు పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు. వ్యవసాయ జీవన విధానం ఉన్నప్పుడే వాస్తు పద్ధతులు ఇవి. ఎవరైనా బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి అందులో పసుపు ఇదంతా ఉంటుంది, గడపకు కూడా పసుపు రాసి పెడతారు. కాబట్టి వాళ్ళు బేర్ ఫుట్తో ఇంట్లోకి వచ్చేటప్పుడు దానిపై నుంచి నడుచుకుంటూ వస్తే వాళ్ళకి పాదాలకు అంటినటువంటి ఏమైనా బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఆ పసుపు ఎట్సెట్రా యాంటీసెప్టిక్ ఎలిమెంట్స్ ఇవన్నీ వాటిని అక్కడనే నశింపజేస్తాయి. ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏమీ జరగదు, హాని జరగదు, రకరకాల రోగాలు రావు అని దీని ఉద్దేశం. ఇప్పుడు అంత వ్యవసాయం చేసుకొని అంత మురికిల్లో నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఎవరు లేరు. వెహికల్స్లో వస్తారు, వెహికల్స్లో పోతారు, వెహికల్ ఆపేస్తారు, పాదరక్షలు ఉంటాయి, మామూలుగా ఇంట్లోకి వచ్చేస్తారు. కాబట్టి వాకిలి లేకపోయినా పర్వాలే, కానీ ఒక సంప్రదాయం అన్నది ఇక్కడ దెబ్బతింటుంది. ఒక సంప్రదాయం, ఒక పద్ధతి, ఇవన్నీ పోయినాయి. కాబట్టి ఇదివరకు ఉండే ఇవన్నీ ఇప్పుడు ఇంటికి ఎదురుగా వాకిలి లేకపోయినా ఏం పర్వాలేదు, ఉంటే మెయింటైన్ చేసుకుంటే ఇంకా మంచిది. వాకిలి ఇప్పుడు తూర్పు వైపు, దక్షిణం వైపు, పడమర వైపు ఎక్కడ ఉన్నా వాకిలే ఉంటే మెయింటైన్ చేసుకునేది. లేకపోయినా పెద్దగా ఖాళీ స్థలం మాత్రం ఎటుపక్కన ఎంత వదలాలో అంత వదిలితే సరిపోతుంది.